లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆ పెళ్లి అనేది అసలు ఎందుకు చేసుకోవాలంటారు? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయ చ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ సీతారాముల కళ్యాణం. ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తూ తనతోటి తన భాగస్వామిని కూడా ఒకరి సుఖాన్ని ఒకరు పంచుకుంటూ ముందుకు నడవడం అనే ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. అది వివాహం. అక్కడ కూర్చున్నటువంటి వధూవరులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావిస్తూ పెళ్లి చేస్తారు. ముందుగా ఏ సాంప్రదాయంలోనైనా ఏ పని చేసినా హిందువులకి మన సనాతన ధర్మంలో ముహూర్తమే ప్రధానం అంటారు. ముహూర్తం బలం ఉన్న ప్రతి పెళ్లి నిలబడట్లేదు, అలాగని ముహూర్త బలం లేని ప్రతి పెళ్లి కూడా ఫెయిల్ అవ్వట్లేదు. అర్ధరాత్రిళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మా అర్ధరాత్రిళ్ళు రాక్షసులు చేసుకుంటారు. చచ్చిన తర్వాత తగలేయడానికి కూడా, సూర్యాస్తమయం తర్వాత తగలేయడానికి కూడా ఇది కాదు. అట్లాంటి సమయంలో పెళ్లి చేస్తానంటే ఎంతవరకు కరెక్టు? ఇంకా అట్లాంటి ఏమి నిలబడతాయి? సార్, ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే మంగళ స్నానాలు కొన్ని అయితే చాలా విచిత్రంగా కూడా జరుగుతున్నాయి. వధూవరులు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు కూర్చొని. అమ్మ, అసలు పెళ్లి అయ్యేదాకా వరుడు వధువు కలిసే అవకాశమే లేదు. ఇంత కట్నం అడిగారు, వీళ్ళు ఇచ్చారు. ఇద్దరు కలిసి నడవడానికి నువ్వు వ్యాపారం చేస్తావా దాన్ని? ఓయ్, నేను డబ్బులు పోసి కొనుక్కున్నాను. ఓయ్, నిన్ను ఇందాక నీతో మాట్లాడుతూ నాకు తెలుసు నువ్వు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సైనేష్ రంభ అని చెప్పి ఆ ప్రమాణం పక్కనుండి చేసిన వ్యక్తిని ఇదో స్త్రీని ఇట్లా అడగదొక్కారు అని నాతి చరామే అని చెప్పి ప్రమాణం చేసిన భర్త ఎంతసేపు భార్య గురించి చెప్తున్నారు. ఎక్కడ చెప్పినా పెళ్ళైన మగాడి బాధ్యతని ఎవరు ఎందుకు చెప్పరు సార్? ఎందుకు చెప్పలేదు? అరుంధతి నక్షత్ర ఘట్టం, వేద మంత్రాల ప్రాముఖ్యత సార్. శాస్త్రోక్తంగా విడాకులు ఇప్పించండి. నా మెళ్ళో ఉన్న 3 ముళ్ళు విప్పేయాలని మీకు అనిపిస్తే విప్పేయండి. వివాహానికి మంత్రాలున్నాయి కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా. అమ్మా, ఇప్పుడు కూడా నేను యువతంతా నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పెళ్ళి అనే టాపిక్ మీద ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి మళ్ళీ అదే సబ్జెక్ట్ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలని ఉంది సార్. ఆ పెళ్ళి అనేది అసలు ఎందుకు చేసుకోవాలంటారు? ఏదో ఇద్దరు వ్యక్తులు మనం కలిసి ఉందాంలే అని అనేసుకొని కలిసి బతికేయచ్చు కదా సార్? బతికేయచ్చు అమ్మా, హాయిగా బతకచ్చు. చూడమ్మా, మనిషికి జంతువుకి తేడా ఏంటి? మనిషికి ఆకలి కోరిక ఈ రెండు ఉంటాయి. జంతువులకి ఆకలి కోరిక రెండు ఉంటాయి. ఓకే, జంతువులు తమ కోరికని ఎట్లా పడితే అట్లా తీర్చుకుంటాయి. మనిషి కూడా ఎట్లా పడితే అట్లా తీర్చుకోవడం కరెక్టా? కాదు సార్, కాదు. కానీ ఒక్క భారతదేశం తప్ప తక్కినటువంటి చాలా దేశాల్లో మనిషి జంతువులాగానే బ్రతుకుతున్నాడు. కోరిక తీర్చుకోవడమే ప్రధానం అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. నీకు సోక్రటీస్ ఏం చెప్తాడంటే, పిల్లలు సుఖానికి అడ్డంకి కాబట్టి పిల్లల్ని కని వదిలేయండి. మిగతా దేశాల్లో అదే ఫాలో అవుతుంటారు కదా సార్. నీకు అసలు విషయం చెప్తే ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోతావు. అప్పట్లో పిల్లల్ని కని బయట పెట్టేసేవారు, ఇంటి బయట ఒక బుట్టలో పెట్టి, ఏదో కుక్కలో పిల్లిలో కన్నట్టు. సరే, కుక్కలో పిల్లులో నక్కలో లాక్కుపోతాయి. లాక్కుపోకుండా మిగిలిన వాటిని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పెట్టేవాళ్ళు.
అనాథ శరణాలయం అంటే ఇట్లాంటి బిడ్డలంతా కాపాడేది. ఉమ్. దానిని ఏమనేవాళ్ళు తెలుసా పేరు? కాన్వెంట్. ఆ కాన్వెంట్ పేరే ఇప్పుడు మనం స్కూల్స్కి పెట్టు. అంటే తల్లిదండ్రులు లేని బిడ్డల్ని చేర్పిస్తున్నామే, చేర్చేవాళ్ళు దాన్ని కాన్వెంట్ అనేవాళ్ళు. అంటే బిడ్డల్ని వదిలేసిన బిడ్డల్ని పెంచేటటువంటి ప్లేస్ కాన్వెంట్. ఇప్పుడు దాన్ని స్కూల్స్కి పెట్టుకొని మన పిల్లల్ని స్కూళ్ళ పేరుకు కాన్వెంట్ అని పెట్టుకొని మన పిల్లల్ని అక్కడ చేర్పిస్తున్నాం. సరే, మళ్ళీ టాపిక్లోకి వద్దాం. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పాను. ఇలాగే అనుకొని రష్యాలో ఈ విప్లవం తర్వాత, ఇది రష్యన్ విప్లవం జరిగింది కదా, ఆ విప్లవం తర్వాత సుఖం ముఖ్యం, కోరిక తీర్చుకోవడం ముఖ్యం. అంటే ఎట్లా పడితే అట్లా వాళ్ళ కోరికల్ని తీర్చుకున్నారు సమాజం. దానివల్ల ఏం జరిగింది అని అంటే VDRLs ప్రబల్ని, వెనీరియల్ డిసీజెస్, సుఖవ్యాధులు అంటారే, సుఖవ్యాధులు ప్రబలిపోయినాయి. అరే కాదు ఇట్లా అని చెప్పి మళ్ళా దాన్ని సంస్కరించుకోవడానికి వచ్చారు. ఎప్పుడో జరిగింది కాదు, రష్యన్ విప్లవం జరిగినప్పుడు. సో ఈజ్ ఇట్ కరెక్ట్? నో సార్. సో ఎలా సమాజం నడవాలి అని మన భారతీయ ఋషులు ఆలోచించారు. భారతీయ ఋషులు ఆలోచించి దానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. నువ్వు కోరిక తీర్చుకోవాల్సిందే, కానీ ఎట్లా? ఒక క్రమబద్ధమైన విధానంలో ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తూ తనతోటి తన భాగస్వామిని కూడా సుఖపరుస్తూ, స్త్రీలే కాదు పురుషుడికి కూడా, నేను భాగస్వామి అన్నది అందుకు. భాగస్వామి అంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, రైట్? అవును సార్. ఒకరి సుఖాన్ని ఒకరు పంచుకుంటూ ముందుకు నడవడం అనే ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. అది వివాహం. నీకు భారతీయ వివాహంలో చూడమ్మా, నువ్వు అన్నావు కదా కలిసి ఉంటే సరిపోద్ది కదా, కలిసి ఉంటే సరిపోద్ది, రేపు విడిపోతే కూడా సరిపోద్ది. కలిసి ఉండడం ఎంత సులభంగా అనుకుంటున్నారో విడిపోవడం కూడా అంతే సులభంగా అనుకుంటారు. కానీ కలిసి ఉండడం అనేది రెండిట్లో ఒకటే. ఏది నువ్వు అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఒక మాట అనుకొని ఇద్దరు కలిసి ఉంటే సరిపోద్ది కదా, దాంట్లోనూ ఒకటే. ఇక్కడ పెళ్ళిలోనూ ఒకటే కలిసి ఉండడం అనేది. కానీ ఇక్కడికి అక్కడికి ఉన్న తేడా ఏమిటంటే, అక్కడ విడిపోవాలి అనుకుంటే విడిపోతారు, కానీ ఇక్కడ విడిపోవాలి అంటే ఆలోచిస్తారు. అక్కడ మనం కలిసి ఉందామని వాళ్ళిద్దరూ అనుకున్నారు, కానీ ఇక్కడ కలిసి ఉందామని వాళ్ళిద్దరూ ఎక్కడ అనుకున్నారు? సమాజం సాక్షిగా అనుకున్నారు. కాబట్టి కలిసి ఉండడం కష్టమైనా సరే కలిసి ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే సమాజం ప్రశ్నిస్తుందేమో. తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, వీళ్ళందరి సమక్షంలో జరుగుతోంది ఏది? ఈ పెళ్ళి అంటే అగ్రిమెంట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ అగ్రిమెంట్ ఇన్ అదర్ రిలీజియన్స్. శాస్త్రోక్తమైన అదర్ రిలీజియన్స్లో ఇది అగ్రిమెంట్. మ్యారేజ్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఇన్ ఇస్లాం, బట్ మ్యారేజ్ ఈజ్ నాట్ అగ్రిమెంట్ ఇన్ హిందూ ధర్మ. సార్, శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని అంటారు. ముందుగా ఏ సాంప్రదాయంలోనైనా ఏ పని చేసినా హిందువులకి మన సనాతన ధర్మంలో ముహూర్తమే ప్రధానం అంటారు. ముహూర్తం బలం ఉన్న ప్రతి పెళ్ళి నిలబడట్లేదు, అలాగని ముహూర్త బలం లేని ప్రతి పెళ్ళి కూడా ఫెయిల్ అవ్వట్లేదు. చాలా చాలా మంచి క్వశ్చన్ అమ్మా. మరి ఫెయిల్ అవ్వట్లేదు, ఇంకెందుకు ముహూర్తాలు? ముహూర్త బలం విశిష్టత ఏంటి సార్? కరెక్ట్ మా ముహూర్తానికి అసలు యాక్చువల్గా ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ ప్రక్రియ? ఈ అబ్బాయికి ఈ అమ్మాయిని ఇద్దాం, వాళ్ళిద్దరూ ఏం చేస్తారు?
ఇద్దరు హ్మ్. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా హ్మ్. ఈ వీటికి పొంతనుందా అని చూస్తారు. హ్మ్. అవునా? హ్మ్. అంటే నీ జాతకాన్ని బట్టి హ్మ్. నువ్వు ఏ యోనికి సంబంధించినటువంటి ఆ, హ్మ్. జాతకమో హ్మ్. జాతకం చెప్తుంది. హ్మ్. నక్షత్రాలను బట్టి ఉంటాయి. ఈ నక్షత్రాల వాళ్ళు కలిస్తే సుఖంగా ఉంటారు, హ్మ్. ఈ నక్షత్రాల వాళ్ళు కలిస్తే దెబ్బలాడుకుంటుంటారు, ఈ నక్షత్రాలు మిత్రతారలు, ఇట్లా కొన్ని ఉన్నాయి. హ్మ్. అవన్నీ చూసిన తర్వాత జరుగుతున్నాయా ఒకటి. హ్మ్. ఉం? తర్వాత మీరు పెళ్ళిళ్ళు గమనించారా? ముహూర్తానికి ఏమైనా జరుగుతున్నాయమ్మా? ముహూర్త సమయానికి జరగట్లేదు సార్ ఈ మధ్యకాలంలో. మరి ఒక మరి 2 మరి 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 ముహూర్తాన్ని ఎందుకు తప్పు పడుతున్నావు నువ్వు? ముహూర్తాన్ని తప్పు పట్టట్లేదు ఆ, సార్. దాని విశిష్టత నేను ఏంటి? అందుకే చెప్తున్నా. హ్మ్. తర్వాత ఇంకొక ఇది, హ్మ్. నీ ప్రశ్నలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకటే ప్రశ్న కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముహూర్తం పెట్టిన హ్మ్. ముహూర్తము సరి అయినదా కాదా? హ్మ్. అసలు నేను ఇంకా మీకు ఒక చిన్న విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. అర్ధరాత్రిళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారమ్మా. అర్ధరాత్రిళ్ళు రాక్షసులు చేసుకుంటారు. అమ్మా, మనం దేన్నైనా శుభంగా దేన్ని ఇచ్చేస్తాం తెలుసా? సూర్యోదయాన్ని నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే సమయాన్నే. భోజనం కూడా సమయం లోపలనే చేస్తాం. చచ్చిన తర్వాత తగలేయడానికి కూడా సూర్యాస్తమయం తర్వాత తగలేయడానికి కూడా ఇది కాదు. అట్లాంటి సమయంలో పెళ్లి చేస్తానంటే ఎంతవరకు కరెక్టు? ఇంకా అట్లాంటి ఏమి నిలబడతాయి? నిలబడ్డాయి అని అంటే ఇప్పుడు అట్లా చేసుకుని కూడా నిలబడుతున్నాయి కదా సార్ అనొచ్చు. అవును. దానికి సమాధానం ఏందా అని అంటే వాళ్ళ జాతక బలాలు, వాళ్ళ కర్మ ఫలాలు. మనం ఎట్లా ముహూర్తం పెట్టాలో అర్ధరాత్రి పూట, నా పెళ్ళి కూడా అర్ధరాత్రి పూటే జరిగిందమ్మా. ఒక ఏరియాలో అర్ధరాత్రి పూట చేస్తారు పెళ్ళిళ్ళు. హ్మ్. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నిద్రపోతుంటారు. సరే, ఇంకా పెళ్లి వాళ్ళు ఇంక తప్పదు అనుకున్నట్టు. కొన్ని సందర్భాల్లో అయితే మంగళ వాయిద్యాలు వాళ్ళు లేపుతారు కదా సార్. అదే చెప్తుంది. వీడు నిద్రమత్తులో తాళి కడతాడు, ఆమె నిద్రమత్తులో తాళి కట్టించుకుంటుంది. కళ్ళు ఎర్రగా అయిపోయి చూస్తూ ఉంటారు. ఎందుకు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. పంతులు చెప్తూ ఉంటాడు, వీళ్ళు అక్షింతలు అవి వేస్తూ ఉంటారు. సో మనం ఇది ఎవడో ఎప్పుడో ఎక్కడో చేసి ఉంటాడు, ఇంకా దాన్ని ఫాలో అయిపోతుంటారు అనమాట. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచించే జ్ఞానాన్ని పోగొట్టుకున్నాం మనం. అసలు సూర్యాస్తమయం తరువాత శుభకార్యాలు జరగవు. గృహప్రవేశాలు చేస్తారు. ఎప్పుడు చేస్తారమ్మా? తెల్లవారుజామున చేస్తారు. ఎందుకు? బ్రహ్మముహూర్తం అది. పోనీ బ్రహ్మముహూర్తంలో అన్న పెడుతున్నారా? 2ంటికి, 1 గంటకి, 12:30కి. ఇంకా అటువంటిప్పుడు ముహూర్తాల గురించి మాట్లాడుకోవద్దు. మనసుకు నచ్చిందే ముహూర్తం. మనం ఇప్పుడు ఇక్కడ నేను ఎవరిని విమర్శించడం లేదమ్మా. మనం చేయాల్సింది చేయకుండా ముహూర్తాన్ని నిందిస్తే ఎట్లా? ఎగ్జాక్ట్లీ సార్. సో ముహూర్తాలు పెట్టినవి కూడా అన్నీ సవ్యంగానే జరిగినాయి, అయినా కాపురం జరగడం లేదు సరిగ్గా. అంటే వాళ్ళ కర్మ ఫలాలు ఉంటాయి, అవి అనుభవించక తప్పదు. కాబట్టి అట్టని మనం ముహూర్తాన్ని నిందించడానికి లేదు. రైట్ సార్. కానీ నా విన్నపం ఏంటంటే మీ ద్వారా శాస్త్రాన్ని తెలుసుకొని ముహూర్త నిర్ణయం చేయండి. అర్ధరేత్రుళ్ళు, అపరేత్రుళ్ళు, రాక్షసులు తిరిగే వేళ వాటిని ఏమంటారు? రాత్రుళ్ళు ఎవరు తిరుగుతారమ్మా? అసురులు. అసుర వేళ. అసలు సాయంత్రం ఏమంటారు? సూర్యాస్తమయం తర్వాత అసుర సంధ్య అంటారు. మనం ఏమన్నా అసురులమా? అర్ధరాత్రి పూట పెళ్లి చేసుకోవడానికి?
కానీ ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి కదా సార్ బయట వివాహాలు. జరుగుతున్నాయి అని అంటే అది పరిణామాలే మనం ఫేస్ చేస్తున్నాం. చేస్తున్నాం. మళ్ళీ ఈ పెళ్లి వ్యవస్థని నిందిస్తున్నాం. ఆ, రైట్ సార్. ఆకాశం అంత పందిరి అంటారు. పందిరి వేసి రాట పాతడం. అమ్మా ఒకప్పటి కాలంలో సార్. అసలు పెళ్ళిళ్ళు ఇళ్లలో జరిగేవి కాదు. ఉమ్, పెళ్ళిళ్ళు గుళ్ళలో జరిగేవి, గుడిలో జరిగేవి ఒకనాటి కాలంలో. ఉమ్, ఎందుకంటే గుడిలో మండపాలు ఉండేవి, వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ జరిగేవి, సాక్షాత్తు భగవంతుడి సమీపం సాన్నిధ్యంలో జరుగుతుందనే ఒక ఇది ఉండేది. ఉమ్, కానీ ఈరోజు మనం గుళ్ళను మూసేసుకున్నాం, గుడికి ఉండే ప్రాధాన్యత పోయింది. సో ఆకాశం అంత పందిరి నువ్వు ఉంటే ఆకాశం అంత పందిరి వేయించుకో, లేకపోతే ఇంకా సముద్రం అంత ఇది చేయించుకో, కానీ ఆకాశం అంత పందిరి తప్పేం లేదు. ఉమ్, ఉన్నప్పుడు ఘనంగా ఇప్పుడు మన మన భారతీయ జీవన విధానంలో 16 సంస్కారాలు, షోడశ సంస్కారాలు అని అంటారు. మనిషి పుట్టిన నుంచి మనిషి చనిపోయేదాకా ఈ షోడశ సంస్కారాలు, అది ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. పెళ్ళి కూడా షోడశ సంస్కారాల్లో ఒకటి. సో జీవితాంతం ఇద్దరు కలిసి ఉండేటటువంటి ఒక సమాగమం అది. బంధుజనుల సాక్షిగా, మన వాళ్ళ 2 వంశాల సాక్షిగా, పురోహితుల సాక్షిగా, మిత్రుల సాక్షిగా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు కలుస్తున్నారు, జీవితాంతం కలిసి ఉండడానికి కలుస్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితాంతం కలిసి ఉండడానికి, అంతే తప్ప సార్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే మంగళ స్నానాలు మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. మంగళ స్నానం పేరుతో జరుగుతున్న బయట ఆర్భాటాలు, తంతు కొన్ని అయితే చాలా విచిత్రంగా కూడా జరుగుతున్నాయి. వధూవరులు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని, ఒకళ్ళు వాళ్ళ ఒకళ్ళు కూర్చొని. అమ్మ అసలు పెళ్ళి అయ్యేదాకా వరుడు వధువు కలిసే అవకాశమే లేదు మన సిస్టంలో. మనకి 8 రకాల పెళ్ళిళ్ళు మనకు ఉన్నాయి, కానీ దాంట్లో అత్యుత్తమమైనది బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహంలో పెద్దలు సమకూరుస్తారు, పెద్దలు పెళ్ళి కుదురుస్తారు, ఆలోచిస్తారు అబ్బాయి తరఫు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అమ్మాయి తరఫు ఎట్లాంటి వాళ్ళు, అండ్ అబ్బాయి గుణగణాలు ఏమిటి, అమ్మాయి గుణగణాలు ఏమిటి, వీళ్ళిద్దరికీ సరిపోద్దా ఇవన్నీ పెద్దలు ఆలోచించి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వస్తారు. సో ఇద్దరిని కూర్చోబెట్టి చేసేది ఏంది ఇంకక్కడ? నువ్వు పెళ్ళి ఆఫ్కోర్స్ పెళ్ళయింది కదా, మీరు ముందు చూసుకొని ఉంటారు, నచ్చుంటారు, అంతా చేసుకొని ఉంటారు, తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ తెరసెల్లా అని ఒకటి ఉంటుంది, తెలుసా? అవును సార్, విన్నావా? విన్నాను సార్. నీ పెళ్లిలో జరిగింది సార్. దాని మీద రకరకాల కొటేషన్స్. ఓం నమ శివాయ. దాన్ని తెరని అడ్డం కడతారు. అవును సార్. అబ్బాయి అమ్మాయి కరెక్ట్గా ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడంతో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, అప్పటిదాకా చూసుకోరు. అవును. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు, అండ్ అదేంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక జీలకర్ర బెల్లం ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? యాక్చువల్గా జరిగేది ఏంటంటే సైనర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏదైనా ఒక 2 వస్తువులు కలిపితే ఈ 2 ఇప్పుడు 1 1 2 1 1 3 అయింది అనుకో, దాన్ని సినర్జీ అంటారు. అంటే 3 4 1 1 1 అయిందనుకో, అది డిక్రీజింగ్. సో ఈ జీలకర్ర బెల్లం కలపడం వలన ఒక సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఏర్పడుద్ది.
ఒక సినర్జిస్టిక్ ఎనర్జీ ఏర్పడుద్ది. దాన్ని ఎక్కడ పెడుతున్నారు? బ్రహ్మరంధ్రం మీద. బ్రహ్మరంధ్రం పైన పెడుతున్నారు. బ్రహ్మరంధ్రం పైన ఆ ఎనర్జీ నీ లోపటికి వెళ్ళి మొట్టమొదటిసారిగా నీ భర్త కళ్ళలోకి నువ్వు, ఆయన నీ కళ్ళలోకి చూడడం మొదలవుద్ది. శరీరం అంతా నిండి ఈ చూపులు కలిసినప్పుడు ఒక విధమైనటువంటి అనురాగం ఏర్పడుద్ది. సార్ నాదొక క్వశ్చన్ ఇక్కడ. చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్తున్న ఎనర్జీ, ఆ అనురాగం ఫీల్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు మనకి లేవు కదా. వధూవరులు ఇద్దరు ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి అసలు నీకు చూసుకునేదా? ఇప్పుడు ఇది మొదటి చూపు, మొదటి చూపు. కానీ దీనికి ముందే, పెళ్ళికి ముందు పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాలా, నేను అబ్బాయితో మాట్లాడాలా, జరుగుతున్నాయి కదా. నేను అది తప్పని కాదా అనడం. వాటిల్ని నువ్వు గొప్ప అనుకుంటూ వీటిల్ని తప్పు అనడం తప్పు. అర్థమైందా? అవును సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఇన్ని జరిగినా కూడా మన శాస్త్రం మీద మనకు ఒక నమ్మకం అనేది ఉంది కదా. ఈ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి, ఈ అనురాగం అనేది పెరుగుతుందని మనం నమ్ముతున్నప్పుడు వధూవరులు ఇద్దరూ ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలంటే వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలని అంటారు సార్ మీరు? అమ్మ ఒక్క విషయం అమ్మ, మొదట భార్యని స్నేహితురాల్లాగా చూడడం, భర్తని స్నేహితుడిగా చూడడం. మనకు ఇంకొక సమస్య ఉందమ్మా. ఆ సమస్య ఏందనంటే, భార్య నేను చెప్పినట్టు వినాలి అని మగవాడు అనుకుంటాడు. ఇప్పుడు కాలం ఆడపిల్లలు నాకు అత్తామామ ఉండకూడదు, నా మొగుడు నాతోటే ఉండాలా, నేను చెప్పినట్టే వినాలా, నాతో. సో ఇట్లాంటివన్నీ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి ఎంతవరకు నిలబడుద్ది? అండ్ చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కానీ ఒకసారి అంటే మీ పెళ్ళి ఎట్టయింది నేను అడగను నేను. ఒక పెళ్ళి మాటలు జరుగుతున్నాయి. ఇద్దరు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తరఫున పెద్ద మనుషులు, అమ్మాయి తరఫున పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఏం మాట్లాడుకుంటారో ఎప్పుడైనా విన్నావా? ప్యాకేజీల గురించే ఈ మధ్య ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది సార్. ఎక్కువ డిస్కషన్ ఏంది దాని గురించే. మీ అమ్మాయికి ఎంత ప్యాకేజ్, మా అబ్బాయికి ఎంత ప్యాకేజ్? ప్యాకేజీలు కాదు, నువ్వు ఎంత ఇస్తావు నేను ఎంత ఇవ్వాలా. ఏమన్నా ఇది వ్యాపారమా? ఇద్దరు కలిసి నడవడానికి నువ్వు వ్యాపారం చేస్తావా దాన్ని? ఎస్, ఇప్పుడు ముందే ఆలోచించుకోవాలా. ఇక్కడ కూర్చునేదానికి ముందే అబ్బాయికి ఎంత ఉన్నది, అమ్మాయికి ఎంత ఉన్నది, అబ్బాయి ఇవి ముందు ఆలోచించుకోవాలా. అక్కడ కూర్చొని నువ్వు అసలు ఆ ఆడపిల్ల కానీ, మగవాడైతే ఏం కాదు కానీ ఆడపిల్ల ఎంత సిగ్గుతో చచ్చిపోతుందో తెలుసా? ఏంది ఇది వ్యాపారంలాగా తయారైంది అని. సంతలో పశువుని పెట్టి రేపు ఇంత కట్నం అడిగారు, వీళ్ళు ఇచ్చారు. అమ్మాయి మనసులో ఏముంటుంది? ఓయ్ నేను డబ్బులు పోసి కొనుక్కున్నాను ఓయ్ నిన్ను అనదో. అంటే నువ్వు వేడబెట్టుకుంటావు తల. బేరసారాలన్నీ వింటుంది కదా, ఫస్ట్ నుంచి వింటుంది కదా. అండ్ ఇప్పుడు సరే ఉన్నవాళ్ళంటే ఏదో మధ్యతరగతి కుటుంబం, మంచి సంబంధము చేస్తే బిడ్డ సుఖంగా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అని చెప్పి తండ్రి చాలా కష్టాలు పడి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఆ కష్టాలన్నింటినీ ఈ బిడ్డ చూస్తుంది కదా. మరి వ్యాపారాన్ని నువ్వు ఏం చేసినావు? నువ్వు వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకో. పెళ్ళిని వ్యాపారం చేస్తే దానివల్ల సమాజం ఏమవుతుంది? రేపు నీ
బిడ్డ మనసులో లేదా అబ్బాయి మనసులో ఎటువంటి ఆలోచనలు రేకెత్తుతాయి? ఒక పలచన భావం అక్కడి నుంచి తెలియకుండా వీళ్ళు నాటేస్తున్నారు సార్. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. తర్వాత దానికి తోడు ఇప్పుడు పరిస్థితులు ఏమైనాయి అంటే స్త్రీకి కూడా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. గుడ్, మంచిది, నేను తప్పని చెప్పట్లే. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత అణకువ తగ్గింది స్త్రీలో. అంటే ఇది మైట్ బి బికాస్ ఆఫ్ ద జాబ్ స్ట్రెస్. ఆమె ఇంటికి వచ్చి మళ్ళా ఇంటి పనులన్నీ చేయాలా. పోనీ అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న భర్త ఉంటే ఇట్స్ ఓకే, చేసుకోలేకపోతే గొడవలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని కాపురాలు నిలుస్తాయమ్మా? సో ఇవన్నీ అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే, అయితే వంటింటి కుందేలు అని అనేవాళ్ళు. కానీ ఈ అనేవాళ్ళని ఒక్క ప్రశ్న వేస్తాను నేను. ఇల్లు గడపడం అంటే అంత సులభమైన విషయమా? ఇది అంతకంటే పెద్ద బాధ్యత కదా సార్. చాలా పెద్ద అంతకంటే పెద్ద బాధ్యత ఏందమ్మా? వీడు సంపాదిస్తాడు, తీసుకొని వచ్చాడు, పడేస్తాడు. పడేస్తే ఆమె దేనికి ఎంత కావాలా, ఎవరికి ఎంత ఇవ్వాలా, దేనికి ఎంతెంత ఇచ్చేయాలా అనేదంతా ఆలోచించేది ఇంట్లో గృహిణి. తన భర్తకి ఏది ఇష్టం, తన మామకి ఏది ఇష్టం, తన అత్తకి ఏది ఇష్టం, తన పిల్లల్ని ఎట్లా పెంచాలా, ఏం చిన్న జాబ్ అది? ఎవడైనా ఆలోచించాడా అది? ప్రతి నిమిషం కుటుంబం గురించి ఏం తినాలి దగ్గర నుంచి మొత్తం అన్ని. అదొక్కటే కాదు, బిడ్డలు పుట్టారు, వాళ్ళని నిజంగా తల్లి బాధ్యతే చాలా పెద్ద బాధ్యత. ఈ సమాజానికి తల్లి ఇచ్చినంత ఇది ఇంకా వేరే ఎవ్వరు ఇవ్వరు. బిడ్డ చెడిపోయాడు అని అంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత. సో ఆ బిడ్డను కనిపెట్టుకొని ఉండాలనా? ఆ బిడ్డకు కావాల్సినవన్నీ ఇవ్వాలనా? ఖచ్చితంగా సార్. అండ్ వాడికి చదువు, సంస్కారం అన్నీ ఇంట్లో కూర్చోబెట్టి, చదువుకున్న స్త్రీ అయితే తన బిడ్డని ఇంకా చక్కగా చదివించి ఇచ్చేయగలదు. అట్లాంటి బాధ్యతను నువ్వు ఏం చేసావు? కేవలం వంటింటి కుందేలు అని ఆమెను ఒక హీనమైన, అంటే ఇల్లు నడపడాన్ని ఒక హీనమైనటువంటి విషయంగా చూసి ఆ బాధ్యతని పూర్తిగా చాలా తక్కువ స్థాయి ఇదే అన్నట్టు. అసలు పెళ్లి మంత్రాలలోనేనమ్మా ఎన్ని ఉన్నాయో తెలుసా? నువ్వు నా ఇంటికి వస్తున్నటువంటి భాగ్యలక్ష్మివి, నన్ను, నా బంధువుల్ని అందరినీ ఆదరంగా చూడు అని చెప్పి భర్త చెప్పే మంత్రాలు ఉన్నాయి. అట్లని వంటింటిగా కుందేలుగా కూడా లేదు. సార్ నాది ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. చెప్పమ్మా. నాతి చరామే అని చెప్పి ప్రమాణం చేసిన భర్త ఎంతసేపు భార్య గురించి చెప్తున్నారు, ఎక్కడ చెప్పినా పెళ్ళైన మగాడి బాధ్యతని ఎవరు ఎందుకు చెప్పరు సార్? ఎందుకు చెప్పలేదు? నేను అందుకే ఇప్పుడు ఆపా. ఇందాక నీతో మాట్లాడుతూ నాకు తెలుసు నువ్వు ఇట్లాంటి ప్రశ్న ఏదో వేస్తావని. అందుకంటే నేను ఆగి నేను మళ్ళా చెప్తున్నా. ఎందుకు చెప్పలేదు? చెప్పారు, మనం వినలేదు. భర్తకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో, భర్తకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, ఎలా నడుచుకోవాలో పెళ్ళైనటువంటి వాడు, ఆ బాధ్యతల నుంచి తప్పు చేస్తే శిక్ష ఏమిటో మనువు క్లియర్గా రాశాడు. మనకు గృహ్య సూత్రాలని కొన్ని ఉన్నాయి. అంటే మనువు రాసినవి కాదు, గృహ్య సూత్రాలని మనకున్నాయి. అంటే గృహంలో ఎవరు ఎట్లా నడుచుకోవాలి, ఇదేనమ్మా ధర్మం. ధర్మము అంటే ఏందనుకుంటున్నావు? భర్త ధర్మం భర్తన నిర్వహించాలి. భర్త ధర్మం ఏమిటి? భార్యను సంరక్షించుకుంటూ, ఇంటికి ఏ కష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తూ, ధర్మ మార్గంలో నడుస్తూ, తన కోరికల్ని తీర్చుకుంటూ, ఇప్పుడు నేను చాలా తరచుగా చెప్తూ ఉంటా, అసలు పెళ్లి చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఏందనంటే పెళ్లి చేసేటప్పుడే కాదు, మనం పూజలు చేసేటప్పుడు కూడా సంకల్పం ఏందంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం. పెళ్ళి కూడా అందుకే
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం చ కరిష్యే, కన్యాదానం చేస్తున్నాను. అక్కడ ఇది మగవాడికి ఇది ఆడదానికి అని చెప్పలా, అర్థమైందా? ఇది ఇద్దరికీ, పెళ్ళి అనేది ఇద్దరికీ సంబంధించిన విషయం. ఒక్కరికే ఏమి హక్కులు, ఇప్పుడు హక్కుల్ని గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలని గురించి కూడా మాట్లాడాలి, అవునా కదా? అవును సార్. మనం ఏం చేస్తున్నాం, హక్కుల్ని గురించే మాట్లాడుతున్నాం, బాధ్యతలను వదిలేస్తున్నాం. ఏమవుతుంది దానివల్ల? ఇలాంటి ఇప్పుడు ఇట్లాంటి ఎదురవుతున్న పరిణామాలు. గొడవలన్నీ వస్తాయి. భర్త, ఇప్పుడు ఒక డ్రామా జరుగుతుందమ్మా, కృష్ణుడి పాత్ర కృష్ణుడు పోషిస్తే బాగుంటుంది, దుర్యోధనుడి పాత్ర దుర్యోధనుడు పోషిస్తే బాగుంటుంది, అంతేనా కాదా? అవును సార్. దుర్యోధనుడు కృష్ణుడి పాత్ర పోషిస్తే ఎట్లా? నేను పోషిస్తాను అంటే ఇది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. ఉమ్, ఇక్కడ తన పాత్రను తాను పోషిస్తూ వెళ్తే ఏ సమస్యలు రావు. ఎందుకు వస్తాయమ్మా? ఇప్పుడు ఆమె చిన్నప్పటి నుంచి పుట్టినటువంటి ఊరిని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, బంధుమిత్రుల్ని అన్నిటినీ వదిలేసి నీ దగ్గరికి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే వాళ్ళందరినీ మర్చిపోయేటట్టు నువ్వు చేయగలగాల, అవునా కాదా? అవును సార్. అది చేస్తున్నావా? అది చేయకపోతే పెటాకులే. అసలు విడాకులు అనేది మన భారతీయ సంస్కృతి. జీవన విధానంలో లేదు. అవును సార్, దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది. ఒక సినిమాలో రమ్యకృష్ణ అడుగుతుంది కదా సార్, చావు కూడా మంత్రాలు ఉన్నాయి కానీ వివాహం రద్దు చేయండి అని చెప్పి అందరినీ పిలిచి శాస్త్రోక్తంగా విడాకులు ఇప్పించండి లేదు, అని అంటది. లేవు. ఒక్కసారి వివాహం జరిగితే జీవితాంతం కలిసి ఉండాల్సిందే. ఆ జీవితాంతం కలిసి ఉండడానికి ఏం కావాలి అనేది కూడా ధర్మం చెప్పింది. అమ్మాయి ఎట్లా నడుచుకోవాలి, అబ్బాయి ఎలా నడుచుకోవాలి, అబ్బాయి తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి, అబ్బాయి తల్లిదండ్రుల పట్ల అమ్మాయి ఎలా ప్రవర్తించాలి అన్నీ చెప్పింది. మనం అవి చెప్తే కదా వాళ్ళకి. ఇంతకుముందు మీరు మీ తరం వచ్చేసరికి చాలా వెళ్ళిపోయింది. మా తరంలో కొన్ని బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. విన్నాను సార్. బొమ్మల పెళ్ళిళ్ళు అంటే పెళ్ళికి చిన్న బిడ్డలు, చిన్న పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. దాని ద్వారా ఏం తెలుస్తుంది వాళ్ళకి? అప్పటి నుంచే, ఆ వయస్సు నుంచే పెళ్ళి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఇది మనం తెలుసుకోవాలా. మన ఆటల్లో కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఆటలు మనం ఆడుకునేవాళ్ళం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మన ఆటల్లో కూడా కలిసి ఉండేవమ్మా. దానివల్ల ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచే ఇవన్నీ తెలుసుకొని పెరుగుతారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్లో, టీవీల్లో ఏదో జింబో, జంబో, ఢాడో, ఢీడో ఏదో వస్తున్నాయి, గేమ్స్, రకరకాల యాప్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ చూసి పిల్లలు అయ్యే నేర్చుకుంటారు. వాళ్ళ తప్పే ఉంది సార్. పెళ్ళిలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల ప్రాముఖ్యత ఏంటి సార్? అమ్మా, నువ్వు ఒక పదం వాడావు, ఏంటి? మంగళ వాయిద్యాలు. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. మంగళ వాయిద్యాలు. వాయిద్యాలు. మంగళ వాయిద్యం అంటే ఏంది? మంగళి వాళ్ళు వాయించే వాయిద్యమా? శుభంగా ఉండాలని కోరుకునేటటువంటి వాయిద్యం మంగళం కదమ్మా. స్వామికి మనం మంగళహారతి ఇస్తాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయ చ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం, అవునా కాదా? మంగళం జరగాలని వాయించే వాయిద్యాలు కాబట్టి వాటిని మంగళ వాయిద్యాలు అన్నారు. సార్, అంటే నీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. సో మంగళ వాయిద్య
సుశ్రావ్యమైనటువంటి సంగీతం. కోర్స్ అది సినిమా పాట కావచ్చు, కానీ పాట విన్నావా? శ్రీ సీతారాముల కళ్యాణం. ఏ ఏ పెళ్లి పందిరిలో ఈ పాట వినపడదో చెప్పు నాకు. ప్రతి చోట వినపడుతుంది సార్. చూతము రారండి అవును. చూచువారలకు చూడముచ్చటట. ఎంత ఎంత చక్కటి సాహిత్యం. అవును సార్. నువ్వు అట్లా మంగళవాద్యాలు వింటూ, ఇటు వేదఘోష వింటూ, అసలు వేదం వింటేనే మంత్రాలు, వేద మంత్రాలే కాదు, తక్కిన మంత్రాలు కూడా వేరే ఉన్నాయి, వేరే మంత్రాలు కూడా దాంట్లో చదువుతారు. ఈ మంత్రాల ప్రభావం, ఈ మంగళవాద్యాల ప్రభావం ఒక పవిత్రమైనటువంటి భావనని, వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేయదా? చేస్తుంది సార్. ఈ వాతావరణంలో ఇంతమంది బంధుమిత్రుల సమక్షంలో, అటు అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున, వీళ్ళందరూ ఒక మంచి మనస్సుతో ఒక సుహృద్ వాతావరణంలో ఆ శుభకార్యం జరుగుతున్నది. అదొక్కటే కాదు, ఇంకొక ఇది కూడా ఉన్నది. చెప్పండి సార్. అక్కడ కూర్చున్నటువంటి వధూవరులు సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావిస్తూ పెళ్లి చేస్తారు. లక్ష్మీనారాయణులు వాళ్ళు అక్కడ కూర్చొని ఉండేది లక్ష్మీనారాయణులు. మరి లక్ష్మీనారాయణులు అక్కడ కూర్చున్నప్పుడు, ఇప్పుడు దేవాలయంలోకి వెళ్తావు, దేవాలయంలో అయ్యవారి కళ్యాణం జరిగేటప్పుడు మంగళ వాయిద్యాలు వాయిస్తారా, వాయించరా? వాయిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఇక్కడ కూడా సాక్షాత్తు నారాయణుడు పెళ్లి కుమారుడుగా, లక్ష్మీదేవి పెళ్లి కుమార్తెగా అక్కడ కూర్చొని ఉన్నారు. నారాయణ స్వరూపాయ మంత్రం ఉంది కదా. అవును సార్. మరి నారాయణుడు లక్ష్మీదేవి అక్కడ కూర్చున్నప్పుడు మంగళ వాయిద్యాలు తప్ప వేరే వాయిద్యాలు వాయిస్తారా అమ్మ? ఇప్పుడు భావన ప్రధానమైనది హరిత, భావనాత్మకమైనటువంటి విధానం ఇది. ఆ భావనతో నువ్వు అక్కడ పెళ్లి దగ్గర కూర్చుంటే ఆయన నిజంగా లక్ష్మీనారాయణుడే అవుతాడు. పెళ్లి చేసుకున్నవాడు ఆయన నారాయణుడు అవుతాడు, ఆమె లక్ష్మీ అవుద్ది. వేద మంత్రాలు సార్. అదే ఇప్పుడు ఆయన్ని పూజించాలంటే దేంతో పూజిస్తావు? వేద మంత్రాలతోనే, అవునా కదా? సో ఇది అలా మనం ఇప్పుడు వేద మంత్రాలు ఏం చెప్తున్నాయమ్మా? వేదాలు ఏం చెప్తాయి? శుభకరమైనటువంటి విషయాన్నే కదా చెప్తాయి. అక్కడ జరిగే ప్రతి తంతు, ప్రతి విషయం అది మంగళప్రదమైన శుభకరమైనటువంటి ఇవి. అక్కడ శబ్దం కూడా శుభకరంగానే ఉండాల. వేదం నుంచి వచ్చే శబ్దం శుభకరమే. అసలు నీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. రోజు నువ్వు కానీ వేదాలు వింటూ ఉంటే, వేదం 10 నిమిషాలు ఉదయం, 10 నిమిషాలు సాయంత్రం, న్యూరో లింగ్విస్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే సార్, అంటే నరాల మీద భాషాపరమైన ప్రభావం, నరాల మీద భాషా ప్రభావం. కొన్ని సౌండ్స్ వింటే, భాష అంటే ఇట్స్ నథింగ్ బట్ సౌండ్. కొన్ని సౌండ్స్ వింటే నీకు చాలా ప్రియంగా అనిపిస్తుంది, కొన్ని సౌండ్స్ వింటే చాలా అప్రియంగా అనిపిస్తుంది. సో వేద మంత్రాలలో నిక్షిప్తం చేసినటువంటి ఆ అక్షర సముదాయం ఏదైతే ఉందో, అవి వింటూ ఉండడం వలన నీ శరీరంలో ఉండేటటువంటి ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ప్రకంపనలకు గురవుద్ది. దాన్ని న్యూరో లింగ్విస్టిక్ సిస్టమ్ అంటారు. నీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను నేను. ఎవరైనా రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు రోజు 10 నిమిషాలు ఉదయం, 10 నిమిషాలు సాయంత్రం. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో, ఇక్కడ కాదు ఫారెన్లో,
భారతదేశంలో లౌకిక రాజ్యం కదా. 10 నిమిషాలు ఉదయం, 10 నిమిషాలు సాయంత్రం వేదం వినిపించు, ఎంత తొందరగా రికవర్ అవుతాడో చూడు. ఎనీ మంత్రం సార్, ఏదైనా ఒక వేదమంత్రం అమ్మా, వేదమంత్రం. వేదమంత్రాలు వినిపించు. ఎందుకమ్మా, నీకు ఇంకొక చిన్న ఇది చెప్తా నేను. కారు తోలేటప్పుడు చాలా టెన్స్ ఫీల్ అవుతావు, కానీ ఆ టైంలో ఏదైనా ఒక మంత్రం కంటిన్యూగా జపించే, అంటే ఓం నమో నారాయణాయ అనో, ఓం నమ శివాయ అనో, లేకపోతే గాయత్రి మంత్రం, ఓం భూర్భువత్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, అట్లా కంటిన్యూగా వచ్చేటట్టుగా వింటూ వెళ్ళు. నీ టెన్షన్ ఎంత తగ్గుద్దో చూడు. అర్థమైందా నీకు? సో కొన్ని సాంగ్స్ కూడా వింటున్నప్పుడు కూడా మనం కామ్ అవుతాం సార్, ప్రశాంతంగా అనిపిస్తుంది. అవును. ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను రాత్రిపూట పడుకోబోయే ముందు, ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు ఈ త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు అవి పెట్టుకొని హాయిగా పడుకునేవాడిని. వాటిల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన రాగాలు ఉండే కీర్తనలు పెట్టుకొని పడుకునేవాడిని అనమాట. సార్ మన పెళ్లి టాపిక్లోకి వచ్చేస్తే మళ్ళీ మనం ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసినా పసుపు తాడుతోనే ముడేస్తారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే పూర్వం పసుపు కొమ్మును కూడా కట్టేవారని విన్నాను నేను. అవును, ఇది ఎప్పుడు మారింది సార్? మరి సూత్రాలు వీటిలో అమ్మా, ఎలా మారింది? ఇప్పుడు వ్యాపారంగా ఎప్పుడు మారిందమ్మా? తెలియకుండానే మారిపోయింది సార్. ఇప్పుడు పసుపు తాడు దేనికి సంకేతం? పసుపు దేనికి సంకేతం? శుభానికి సంకేతం. శుభానికి సంకేతం. పసుపు కొమ్ము శుభానికి సంకేతం. ఇది నీ మెడలో కడుతున్నాడు అని అంటే ఒక శుభ సంకేతాన్ని మనకు జరుగుతున్నది అని. అండ్ ఆ తర్వాత అది తీసి తాళి బొట్లు కట్టుకునేవాళ్ళు. యాక్చువల్గా అమ్మా, నీకు ఒక కరెక్ట్గా చెప్పాలి అని అంటే వివాహ వ్యవస్థ అనేక రకాలుగా ఉందమ్మా. మీకు నార్త్లో ఒక రకంగా ఉంటుంది, సౌత్లో ఒక రకంగా ఉంటుంది. నార్త్లో సప్తపదిని అగ్నిసాక్షిగా పెళ్లి చేస్తారు. ఇక్కడ మన జీలకర్ర బెల్లం పెట్టడాన్ని ప్రధానంగా చూస్తారు. కొన్ని చోట్ల మంగళసూత్ర ధారణని ప్రధానంగా చూస్తారు ముహూర్తానికి. సరే, ఏది ఎట్లా అంటే ఇక్కడ ఆచారాలు ముఖ్యం కాదు. ఇప్పుడు అలాగే కులాలు తీసుకో, మన కుల వ్యవస్థ ఉంది కదా, ఒక్కో కులం వాళ్ళు ఒక్కో రకంగా పెళ్లి చేసుకుంటారు. ప్రాంతాలను బట్టి కూడా కొన్ని ఆచారాలు మారుతూ ఉంటాయి. కానీ ఏ ఆచారాలు మారినా, ఏ ఇది మారినా అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క ఇదేంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం. నార్త్లో వాళ్ళు అగ్ని చుట్టూ తిరిగినా, ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టినా, ఇంకొక చోట తాళి కట్టినా, ఏది జరిగినా ఏది చేసినా వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి అనేది పెళ్ళి యొక్క ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడ నువ్వు ఇట్లా చేస్తేనే ఇది అనేది కాదు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, అక్కడ రాత్రులు చేస్తారు, ఇక్కడ ఉదయాలు చేస్తారు. ఈ విజయవాడ వైపంతా కూడా అర్ధరాత్రులు జరుగుతాయి. అవును సార్. ఎక్కడ ఆడ ఉదయం చేసినా ఈడ రాత్రి చేసినా వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే చేస్తున్నారు, అంతేగాని విడిపోవాలని కాదు కదా. అవును సార్. సో ఇక్కడ కలిసి ఉండడం ముఖ్యం. అండ్ పసుపు అనేది శుభానికి సంకేతం. అండ్ మనం యాక్చువల్గా 3 ముళ్ళే వేస్తారు, 30 ముళ్ళే వేయచ్చుగా, ఇంకా గట్టిగా ఉంటుంది. ఎందుకని సార్ 3 ముళ్ళు వేస్తారు? 3 అనే సంఖ్యకు మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, శివుడు, సృష్టి, స్థితి, లయ. అండ్ 3 గుణాలు,
సత్వ రజస్ తమో గుణాలు. ఇట్లా 3 అనేదానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. సో ఈ 3 ముళ్ళతో బంధించడం అని అంటే అన్నిటినీ కలిపి తనదానిగా చేసుకోవడం. అది కూడా మంత్రం ఏం చెప్తాడమ్మా, అప్పుడు పెళ్ళి జరిగేటప్పుడు ఈ ముళ్ళు వేసేటప్పుడు మంత్రం చెప్తాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్మాని సుభకే త్వం జీవ శరదస్యతం. కొన్ని చోట్ల త్వం జీవ అంటారు, కొన్ని చోట్ల సాజీవ అంటారు. అంటే శరదశతం, శరద అంటే శరత్తులు, శతం అంటే 100 సంవత్సరాలు. ఇది ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? మాంగళ్యం తంతునానేనా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. ఇదిగో నీ మెడలో కట్టేటటువంటి ఈ తాళి ఏదైతే ఉందో ఇది నా జీవన హేతువు. అంటే నాకు గుర్తు, నేను నీ మెడలో ఉన్నా. అర్థమైందా? కాబట్టి నన్ను కాపాడుకో. 100 సంవత్సరాలు 100 షరతులు నన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండు అంటే ఏమని చెప్తున్నాడు భర్త? ఐఎమ్ యువర్స్, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ. బ్యూటిఫుల్ సార్ కదా, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అంటున్నాడు. అందుకే పసుపు తాడు తెగిందనుకోమ్మా, తెగితే కూడా దాన్ని తెగింది అనరు, తెలుసా నీకు? పెరిగింది అంటారు. పెరిగింది అంటారు. అంటే మాట కూడా తాడు తెగింది అని మాట్లాడుకోకూడదు. మాట కూడా మనం అంటే అంత పవిత్రమైనటువంటి భావనతో దాన్ని మెడలో ధరిస్తారు. స్నానం చేసేటప్పుడు చిలుకు కొయ్యకు దాన్ని తగిలిచ్చి ఈ మధ్య కాలంలో మీరు ఒక సినిమాలో డైలాగ్ కూడా మీరు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టాను అంటారు. ఇలాగే జరుగుతున్నాయి కదా. అదే మనకు మన సినిమాలో అట్లే ఇదైనవి. మన సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని చెప్పకుండా మనం కాళ్ళు చల్లబడితే ఏమవుతుందో తెలుసా? చచ్చినట్టు లెక్క. ఫ్రిడ్జ్లో పెడితే బాడీ చచ్చింది. సార్ సప్తపది ఒక్కొక్క అడుగు వెనకాల అమ్మా అట్లా ఏం లేదమ్మా. ఒక్కొక్క అడుగు వెనకాల ఒక ఇది అని కాదు. అసలు మామూలుగా ఏంటంటే 7 అడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు అని అంటారు. ఈ సామెత నేను డిఫరెంట్గా విన్నాను సార్. ఎట్లా విన్నావమ్మా? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు. పోనీ ఎట్టయినా 7 అడుగులు కలిసి నడిస్తే 2 కలిసి నడిచారు అనుకో, వారు వీరవుతారు అంటే స్నేహితులు అవుతారు. అంతేకాకుండా సప్తపద అని మంత్రంలో సప్తపద అని వస్తుంది. ఓ సప్తపద అని భర్త భార్యను అంటాడు. అంటే నువ్వు 7 మాటలు మాట్లాడినదానా అని. పద అంటే పదము అని కదా. పదము అంటే వర్డ్. పదము అంటే నడకలో ఒక అడుగు కావచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం వర్డ్ అని కూడా అర్థం వస్తుంది. సో 7 మాటలు నాతో మాట్లాడిన దానా, 7 అడుగులు కొంచెం సేపు కలిసి మాట్లాడుకున్నారు అనుకో అమ్మా, ఎవరైనా మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఏమవుతుంది? ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలుస్తాయి, స్నేహితులు అవుతారు. 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారు. అంటే కొంత దూరం నడుస్తారు, నడుస్తూ మాట్లాడుకుంటూ పోయారు అనుకో, ఇద్దరు స్నేహితులు అవుతారా? స్నేహితులు గారు అవుతారు సార్, స్నేహితులు అవుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? కలిసి ఇక్కడ పెళ్ళి ఏం చెప్తోంది? స్నేహితులుగా ఉండమని చెప్తోంది. భార్యాభర్తలు అంటే స్నేహితులురా, స్నేహితులుగా ఉండండి. భర్త పోటుగాడు, భార్య దీటురాలు కాదు. అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి అసలు
నీకు గొప్ప విషయం ఇంకోటి ఉందమ్మా. ఒక మంచి ఆ, ఇది చెప్తాను. ఒక మంత్రం, మంచి మంత్రం ఉంది. లక్ష్మీనారాయణవు గౌరీ శంకరో భారతీ విధి ఛాయా సూర్యౌ రోహిణీందు రక్షయితాం వధూవరౌ. అంటే ఇది లగ్నాష్టకాల్లో చెప్తారు. వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ చెప్తారు. ఏం చెప్తారు? లక్ష్మీనారాయణం గౌరీ శంకరౌ భారతీ విధి ఛాయా సూర్యౌ రోహిణీందు రక్షయితాం వధూవరు. అంటే వీళ్ళు 5గురేనా జంటలు ఉండేది? ఇంకెవరు లేరా సృష్టిలో? వీళ్ళు 5గురినే ఎందుకు చెప్పారు? వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయా సార్? ఉన్నాయి కదా, అందుకే చెప్పారు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలో ఉండే జంటల్లో ఈ 5 రకాల జంటలే ఉంటాయి. అంటే ఎలా సార్? నీ పెళ్లి జరిగింది కదా, పెళ్ళప్పుడు ఈ మంత్రం చెప్పారా? ఏమో గుర్తులేదు. ఎందుకనంటే మంత్రాల మీద మనకు దృష్టి ఉండదు కదా. అవును సార్. లక్ష్మీనారాయణు, లక్ష్మిని నారాయణుడు ఎక్కడ ఉంచుకున్నాడమ్మా? హృదయంలో, గుండెల్లో ఉంచుకున్నాడు. అంటే హృదయంలో ఉంచుకున్నాడు లక్ష్మిని. అంటే దాని అర్థం ఏంటి? హృదయం దేనికి మూలం? తను ఆలోచనలకు మూలం. అంటే ఆమె ఆలోచనలు ఈయన అమలు చేస్తున్నాడు. బాగా అర్థమైందా? అంటే అర్థమైంది సార్. భార్య ఆలోచనలు ఇచ్చేది, భర్త అమలు పరిచేవాడు. ఆ జంట ఒకటి. అండ్ గౌరీ శంకరులు అర్ధభాగం ఇచ్చేశాడు ఆయన. అంటే నేనెంతో నువ్వు అంతే, ఈక్వల్ ప్రియారిటీ. అసలు ఆ జంట విచిత్రమైన జంట. నువ్వు ఆ జంటని కానీ గమనిస్తే, ఒక ఆయనేమో అడుగు తినేవాడు, ఈమెమో రాజకుమార్తె. అవునా కదా? అవును సార్. ఈయన భిక్షుకుడు కదా, ఆమె రాజకుమార్తె. ఆమె హిమవంతుడి కుమార్తె, రాజకుమార్తె. ఈయన భిక్షకుడు. ఆయన శ్మశానాల్లో అంతా తిరిగి వస్తే ఈమె అన్నపూర్ణలాగా వడ్డిస్తుంది. అవును. అందుకనే గౌరీ పూజ చేయిస్తారు పెళ్ళికి ముందు స్టార్ట్ చేసే ముందు. గౌరీ పూజ ఇంకొక దానికి కూడా చాలా సిగ్నిఫికెన్స్. ఏంటంటే గౌరీ ధైర్యానికి చిహ్నం. సో పెళ్లి కుమార్తె ఎక్కడికి పోతుంది? అత్తగారింటికి పోతుంది. కావాల్సింది ఏంటి? ధైర్యం. నిజంగా ధైర్యంగానే పోతుందమ్మా. ఇప్పుడు నువ్వు చూడు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి వాళ్ళు ఎట్లా వస్తారు? చాలా మంది కలిసి వస్తారు. పెళ్ళికి హంగామా. అవును. కానీ అత్తగారింటికి పోయేటప్పుడు అమ్మాయి ఒక్కతే పోతుంది. అవును సార్. ఎంత గుండె ధైర్యం ఉండాలా? ఎంత ధైర్యవంతురాలు! అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికేమో మేళతాళాలతో హంగామాతో వస్తున్నాడు, కానీ అమ్మాయి మాత్రం అత్తగారింటికి ఒంటరిగా పోతుంది. సో అది స్త్రీ యొక్క గొప్పతనం. అంత ధైర్యవంతురాలు స్త్రీ పిరికితనం కాదు ఇక్కడ. సరే, సో అందుకోసం గౌరీ పూజ చేయిస్తారు. అండ్ ఇంకొకటి, దేవతలందరూ సముద్ర మథనం చిలికేటప్పుడు, పాల సముద్రాన్ని చిలికేటప్పుడు హాలాహలం వస్తుంది. దేవతలందరూ వెళ్ళి అమ్మని అడిగారు. అమ్మ అయ్యని అడిగి, అయ్యా తాగు అన్నది. దానికి భాగవతంలో మంచి పద్యం రాస్తాడు పోతన. మృంగెడిది గరళమని మృంగెడువాడు విభుండని మృంగెన మేలౌ ప్రజకని మింగుమనియే సర్వమంగళ తన మాంగళ్యంబునెంత మదినంబినదో అని రాస్తాడు పోతన భాగవతంలో. సార్, తన మాంగళ్యం ఎంత నమ్మిందో అంటే
అంటే అంత స్ట్రాంగ్గా మమ జీవన హేతున నువ్వు తాగవయా, నేనున్నాను కాపాడేదానికి. అర్థమైందా? అర్థమైంది సార్. సో మాంగళ్యంబు తన మాంగళ్యంబు ఎంత మది నమ్మినదో. 2 జంటలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ జంటకు వద్దాం. 3వ జంట ఎవరు? భారతీ విధి. భారతి అంటే సరస్వతీదేవి, విధి అంటే బ్రహ్మ. బ్రహ్మ సరస్వతిని ఎక్కడ ఉంచుకున్నాడు? నాలుక మీద. అంటే తను మాట్లాడే ప్రతి మాట భార్య నోటి మాట. భార్య పలికిస్తూ ఉంటే భర్త పలుకుతూ ఉంటాడు. అటువంటి జంట ఒకటి హృదయంలో దాచుకున్నటువంటి జంట, ఇంకొకటి అర్ధభాగం ఇచ్చిన జంట, ఇంకొకటి ఆమె ఏం మాట్లాడితే అదే మాట్లాడే భర్త. సూర్యుడు చండ ప్రచండు కదా, మండుతూ ఉంటాడు. ఛాయాదేవి శాంతం. ఆయన ఎప్పుడూ ఆయన అనుసరిస్తూనే ఉంటుంది. ఛాయ అంటే నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది. ఆయన ఎటు వెళ్తాడు? ఆయన ఎంత చెడ్డ ప్రచండంగా ఉన్నా ఈమె ఆయనతోటే ఉంటుంది. అట్లాంటి జంటలు లేవా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇంకొక తర్వాత జంట రోహిణి ఇందు. చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం. పోనీ రోహిణి ఆమె మెటమెటలాడేటటువంటి వనిత. మనకు అందుకే చెప్తారు, ఇది రోహిణి కార్తెల్లో రోళ్ళు పగులుతాయంటారు. అంటే ఎండ విపరీతంగా ఉంటుంది అన్నమాట రోహిణి కార్తెలో. చంద్రుడికి అంటే గయ్యాళి భార్య, ప్రశాంతమైనటువంటి భర్త. చందమామ చూసే అంత కూల్గా ఉంటుంది కదా. సో ఇక్కడ సూర్యుడు ఛాయ, ఈమె చల్లగా ఉంటుంది, ఆయన మిటమిటలాడుతూ ఉంటాడు. ఇక్కడ ఈమె మిటమిటలాడుతూ ఉంటుంది, ఈయన చల్లగా ఉంటాడు. ఈ 5 రకాల జంటలైనా మనకు లోకంలో కనిపిస్తాయి. ఇంకో రకం జంట ఏమన్నా ఉందా? ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్, ఏం లేవు. ఇప్పుడు కూడా ఏం లేవు. ఈ 5 ఒక జంట అయి ఉంటుంది. అది అర్థమైందా? నువ్వు చూడు, ఆమె గయ్యాళ్ళయ్యి, ఈయన కాస్త ఇదిగా ఉండే వ్యక్తి. ఈ 5 ఉంటారు. సో కాబట్టి ఈ 5 జంటలు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని మంగళాష్టకం. సార్, ఇందాక ఈ టాపిక్ ముందు నాతో మాట్లాడుతూ ఒకటి చెప్పారు, సంసారం సాగరం అని. దాని గురించి చెప్పండి సార్. సాగరం అంటే ఏందమ్మా? సముద్రం. సాగరం అంటే సముద్రం. ఎందుకు అన్నారు? నువ్వు ఎంత అనుభవించినా తీరదు, కష్టాలు కానీ సుఖాలు కానీ. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నావు, ఏమన్నా ఆగిపోతాయా? దానికి ఏమన్నా అంతం పొంతం ఉందా? ఇంకా సుఖాలు కావాలని కోరుకుంటుంటావు. కష్టాలు అవి ఇంకా వద్దల్లా ఆగుతాయా? అవి ఆగవు. కాబట్టి అందుకని సంసారాన్ని సాగరంతో పోల్చారు. నువ్వు ఎంత ఈదినా, లేదు పడవేసుకొని వెళ్ళినా దాటడం అనేది కష్టం. దాన్ని దాటాలి అని అంటే పరమాత్ముడి యొక్క చెయ్యి పట్టుకోవడమే అనేది అక్కడ మనకు అంటే సంసారం సాగరం అనడంలో ఉద్దేశం అది. అరుంధతి నక్షత్ర ఘట్టం ఈ మధ్యకాలంలో, అంటే మా టైంలో కూడా మాకు కనపడలేదు అది, కానీ చాలా మంది ఎవరి టైంలో ఎవరికి కనిపించదు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కనపడలేదు. నువ్వు మాకు కనిపించలేదు, వాళ్ళకి ఎవరికో కనిపించింది కాదు, ఎవరికి కనిపించదు. దాన్ని చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? చూడమ్మా, ఇట్స్ అ వెరీ వెరీ యాప్ట్ దాని ఆచారం అమ్మా. మీకు నార్త్లో లేదు ఇది, సౌత్లోనే ఉంది. కానీ
సౌత్లో ఉన్నా కానీ ఇట్స్ చాలా గొప్ప విషయాన్ని మనకు చెప్పదలుచుకున్నారు వాళ్ళు, మన పెద్దలు. ఇప్పుడు ఉదయం పూట అదిగో అరుంధతి నక్షత్రం అని ఇటు చూపిస్తారు, ఇటు వస్తారు, వాళ్ళు ఫోటో తీస్తారు, ఆల్బమ్లో పెట్టుకుంటారు. ఉదయం పూట నక్షత్రాలు ఉంటాయా? ఉండవు కదా సార్. ఉండవా? ఉంటాయి కానీ కనపడవు కదా సార్. నీకు కనిపించడు, నాకు కనిపించినంత మాత్రాన లేకుండా పోతాయా? సో ఉంటాయి. సరే, దాన్నే ఎందుకు చెప్పారు? ఇది ఆ అరుంధతినే ఎందుకు చెప్పారు? అరుంధతి నక్షత్రాన్నే ఎందుకు చెప్పారు? అరుంధతి నక్షత్రం ఒకటి కాదు, అరుంధతి వశిష్ఠ 2 నక్షత్రాలు అవి. 2 నక్షత్రాలు. ఆ 2 నక్షత్రాలు సరే, అరుంధతి మనం ఎప్పుడైనా లక్ష్మీనారాయణ, భారతీ విధి, గౌరీ శంకరు ఇది కదా అంటే అమ్మ ముందు రావాల్సిందే. అర్థమైందా? అంత ప్రాముఖ్యం ఉందమ్మా స్త్రీకి. భారతీయ జీవనంలో అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఈ దౌర్భాగ్యులు ఆమెను ఒంటింటి కుందేలను చేశారు, ఆమెను అది చేశారు, ఆమెను ఇది చేశారని చెప్పి జాతిని నాశనం చేసి వదిలిపెట్టారు యాదవులు. నీకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడంలో అరుంధతిని ఒకటి, ఆమె గొప్ప పతివ్రత. అండ్ అరుంధతి ఎవరు? దళితుల ఆడపడుచు. అర్థమైందా? ఆయన ఋషి, వశిష్ఠుడు ఋషి, బ్రహ్మర్షి ఆయన. ఈమె దళిత వనిత, ఈమెను చేసుకున్నాడు ఆయన. మనం పురాణాల్లో మనం చదివితే అరుంధతీయులు అంటారు. ఈ రోజుకి చాలా కొన్ని కులాలు ఉన్నాయి, అరుంధతి కులాలు. అరుంధతి కులాలని కూడా అంటారా సార్? అంటే దళిత కులాలని అరుంధతీయులు అంటారు. ఓకే, అరుంధతీయులు అంటారు. వాళ్ళ ఆడపడుచుని ఒక బ్రహ్మర్షి చేసుకున్నాడు. బాగా అర్థం చేసుకోమ్మా, ఇక్కడ చాలా తక్కువ స్థాయి అమ్మాయి ఒక గొప్ప స్థాయి అబ్బాయిని చేసుకుంది. కానీ వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? అన్యోన్యంగా ఉంటారు. దీనికి ప్రతీకగా మన గ్రహస్థితిలో 2 నక్షత్రాలు ఉన్నాయి. ఒకటి అరుంధతి నక్షత్రం, 2 వశిష్ఠ నక్షత్రం. ప్రత్యేకమైన గుణాలు ఈ నక్షత్రాలకు ఉన్నాయి. ఇక ఏ నక్షత్రాలకి లేని ప్రత్యేకత ఈ నక్షత్రాలకు ఉన్నాయి. ఏంటంటే ఒక నక్షత్రం చుట్టూ తక్కినటువంటి నక్షత్రాలు అంటే దాని గ్రహకూటమి ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎట్లాగైతే సూర్యుడు నక్షత్రం, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎట్లా తిరుగుతూ ఉంటాయో అట్లా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ వశిష్ఠ అరుంధతి నక్షత్రాలు మాత్రం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి, ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అవే అంటే వాటికి అవే ఇట్లా తిరుగుతూ ఉంటాయి, ఇట్లా ఒకదాని చుట్టూ ఒకటి. భార్యాభర్తలు కూడా అలా ఉండాలరా నాయనా అని చెప్పి చెప్పడం ఒకటి. రెండవది, నీకు ఈ ఖగోళ విజ్ఞానాన్ని నీకు అందించడం. అమ్మా మన ఆచారాల్లో అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారమ్మా. నువ్వు దేవాలయానికి వెళ్ళావు, దేవాలయానికి వెళ్తే నువ్వు నవగ్రహాల చుట్టూ తిరగమంటారు. నవగ్రహాల చుట్టూ తిరిగినందువల్ల ఏమొస్తుంది? ఎనర్జీ. సూర్యుడు కేంద్రంలో ఉంటాడు. అవును, సూర్యుడు కేంద్రంలో ఉంటాడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మనకు నవగ్రహాలని తిరగడం వల్ల చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు అర్థమైంది సార్ నాకు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే గెలీలియోను కొట్టి చంపారు. అర్థమైందా? అది మనకి వాళ్ళకి ఉన్న తేడా. సార్ ఫైనల్గా ఇప్పుడు మన ప్రతి విషయం వెనకాల ఒక సైన్స్ ఉందంటారు. పెళ్ళైన తర్వాత ఈ తాళిబొట్టు వేసుకోవడం కానీ, మెట్టెలు వేసుకోవడం కానీ, బొట్టు. అమ్మ, తాళిబొట్టుని గురించి నాకు మాట్లాడుకున్నాను. అవును, బొట్టు పెళ్ళి అయిన తర్వాతనే పెట్టుకోరమ్మా, పెళ్ళికి ముందు కూడా పెట్టుకుంటారు. అవును,
అర్థమైందా? బొట్టు అనేది పెళ్లితో రాలా, పెళ్లితో పోదు. అంటే జనరల్గా అడిగాను సార్. ఓకే, చెప్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు చూడు, అంటది పెట్టుకునేవాళ్ళు కాదు, హాయిగా రూపాయి వెళ్ళంత పెట్టుకునేవాళ్ళు బొట్టు. ఎందుకు? ఆజ్ఞాచక్రం మీద, ఆజ్ఞాచక్రానికి కాపుగా దాన్ని పెట్టుకునేవాళ్ళు. మగవాడు కూడా పెట్టుకుంటాడుగా తిలకం. అవును, తిలకం అంటే మీన్ బొట్టు. ఇప్పుడు నాకుందా, అక్కడ పెట్టుకోవాలి బొట్టు. రెండు కనుబొమ్మల మధ్య నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది ఆజ్ఞాచక్రానికి సంబంధించిన ప్రదేశం. దానికి దృష్టి దోషాలు తగలకుండా, దానికి అదర్ నెగిటివ్ ఎనర్జీ ఇది కాకుండా కాపాడుకునేటటువంటి విధానం ఈ తిలక విధానం. ఇంకా నీకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కడుపుతో ఉన్నప్పుడు కడుపు సారి చేస్తారు, సీమంతం అంటారు. సీమంతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా బొట్టు పెడతారు. బొట్టుగా ఇక్కడ కాదు పెట్టేది, ఇక్కడ ఈ పాపటి ఉంటుందే, పాపటిలో సింధూరం పెడతారు. సింధూరం పెట్టడం వల్ల ఆ సింధూరపు ఇది శిరస్సు నుంచి లోపలికి వెళ్ళి బిడ్డకు చేరుతుంది. అంతేకాకుండా చాలా ఉన్నాయి అట్లా. నీకు మట్టెలు, మామూలుగా స్త్రీకి కోరిక ఎక్కువ ఉంటుంది, సెక్షువల్ అర్జ్ ఎక్కువ ఉంటుంది దాన్ మేల్. దాన్ని కంట్రోల్ చేసుకునేదానికి అక్కడ మట్టెలు పెడతారు. ప్రతి ఆచారం వెనుక ఒక సైన్స్ దాగి ఉందమ్మా. తనను తాను కంట్రోల్ చేసుకోవడమే వివాహం. కంట్రోల్లో ఉండి సెక్స్ని అనుభవించడం. సార్ ఫైనల్లీ అండ్ నీకు ఇంకొక ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అంబిక, అంబాలిక ఎక్కడైనా పేరు మహాభారతం స్టార్ట్ అవ్వడానికి కారణమైన వాళ్ళు. శభాష్. సరే, అంబ వెళ్ళిపోయింది, అంబిక అంబాలికని విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. విచిత్ర వీర్యుడు చచ్చిపోతాడు తెలుసా? విచిత్ర వీర్యుడు చనిపోయిన తర్వాతనే కదా ఆమెకి వ్యాసుడు ద్వారా ఇచ్చేసింది. ఎందుకు చచ్చిపోయాడో ఎప్పుడైనా దాని గురించి ఎప్పుడైనా విన్నావా? లేదు సార్. విచిత్ర వీర్యుడు ఎందుకు చచ్చిపోతాడు అంటే సెక్స్ ఎక్కువ చేయడం వల్ల చచ్చిపోతాడు. అర్థమైందా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ప్రతిదీ కంట్రోల్లో ఉంటేనే అది మంచినిస్తుంది, సుఖాన్నిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఏది ఎక్కువైనా సరే అది నీ ప్రాణానికి హాని తెస్తుంది. ఏదైనా నీతిబద్ధమైనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దాని వలన నువ్వు సుఖాన్ని పొందుతావు. ఇప్పుడు విచ్చలవిడిగా ఇప్పుడు చూడమ్మా, కొంతమంది ఆడబిడ్డలను ఎత్తుకొని పోతున్నారు, రేప్ చేస్తున్నారు. ఇది ఏంది? అది తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోవడం, విపరీతమైనటువంటి సెక్షువల్ థాట్స్. వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికే నీకు చిన్నప్పటి నుంచి శిక్షణనిస్తారు, మగవాడికి కానీ ఆడపిల్లకి కానీ. అర్థమైందమ్మా? ఆడపిల్లకి ఇస్తారు, మగవాడికి ఇస్తారు. మగవాడికి ఏం చేస్తారు? బ్రహ్మచర్య దీక్ష ఇస్తారు. బ్రహ్మచర్య దీక్ష అంటే ఏంటి? ఇట్లాంటి కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం. ఆడపిల్లకు వ్రతాలు చేసి ఇస్తారు, పూజలు వ్రతాలు. అవునా? అవును సార్. ఇవన్నీ ధర్మబద్ధంగా జీవిస్తూ కోరికను తీర్చుకో. సార్ ఫైనల్లీ భారతీయ వివాహ వ్యవస్థ అంటే చాలా గొప్పది అంటారు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసింది కూడా. అయితే మరి ఈ వివాహ వ్యవస్థ ఇప్పుడున్న జనరేషన్ ఈ లెగసీని కంటిన్యూ చేయగలదు అనుకుంటున్నారా? అమ్మా, ఇప్పుడు కూడా
నేను యువతను తప్పు పట్టనమ్మా. వాళ్ళకి చెప్పడం మనకు చేత రావడం లేదు. వాళ్ళకు మనం సరిగ్గా చెబితే వాళ్ళు సరిగ్గా వింటారు. అమ్మాయి, నేను నీకు ఒక నువ్వు అన్నావు కదా ఇంతకుముందు ఆదాన్ టీవీలో మీరు ఒక అవును సార్, వివాహం మీద చేశారు సార్ అని అవును అన్నారు సార్. కదా. దాని కింద కామెంట్లు ఎప్పుడైనా చదివా నువ్వు? చదివాను సార్. దాంట్లో ఒక అమ్మాయి ఏం రాసిందంటే, నాకు వివాహం యొక్క ప్రాశస్త్యం తెలిసిందండి, నేను ఎలా ప్రవర్తించకూడదో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, నా లైఫ్ను మార్చుకుంటాను అని చెప్పింది. అంటే ఆ అమ్మాయికి ఏదో సమస్యలు ఉన్నాయి. నువ్వు నేను చెప్పినటువంటి అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయికి తలకెక్కినాయి. ఆ సమస్యలను తీర్చుకోవడానికి ఆ అమ్మాయి ట్రై చేస్తుంది. సో నువ్వు చెప్తే వినేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు సార్, వింటారు. కానీ ఎంతమంది పెళ్లి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడానికి బయటకు వస్తున్నారు? మహానుభావులు ఉన్నారమ్మా, మహానుభావులు ఉన్నారు. నేను వాళ్ళ కాళ్ళ ధూళికి కూడా సరిపోను. అటువంటి మహానుభావులు ఉన్నారు. అంటే విషయం తెలిసినటువంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఈ జాతికి చెబితే వింటారు. ఎవడైనా గొడవ అమ్మా, పెళ్లి చేసుకున్నవాడు ఎవడైనా గొడవ తెచ్చుకోవాలని కోరుకుంటాడమ్మా. కాకపోతే వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళని వాళ్ళు, మా అమ్మాయి నాకు కూడా చాలా కోపం ఎక్కువ అమ్మా, చాలా కోపం. మా ఆవిడ మీద బాగా అరుస్తూ ఉంటాను నేను కూడా. నా ఏమి అయితే నాకే ఎప్పుడైనా తను కొంచెం రియాక్ట్ అవుద్ది, మళ్ళీ తనను తాను సర్దుకుంటుంది. నేను రియాక్ట్ అవుతా, నన్ను నేను సర్దుకుంటా. కానీ ఈ మధ్యకాలంలో నేను కొత్త టెక్నిక్ని ఏర్పాటు చేసుకున్నా. నాకు బాగా కోపం వచ్చినప్పుడు ఓం నమ శివాయ అనుకోవడం. సో అంతేగా అనాలా ఇప్పుడు? అట్లా దానివల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళకి అర్థం అవుతుంది ఈయన కోపం వచ్చిందని. సో కోపం వచ్చిందని అర్థమైతే అవతల వాళ్ళు తగ్గుతారు. వండర్ఫుల్ సార్. అసలు ఈ సబ్జెక్ట్ మీద మీతో మాట్లాడించాలనుకున్న రీజన్ కూడా అదే సార్. ఆ కామెంట్స్లో నన్ను కూడా కదిలించినాయి కొన్ని కామెంట్స్. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా, ఎంతోమంది నేర్చుకోవాలని రెడీగా ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు అని అనిపించింది. లేదమ్మా, మనం అసలు యాక్చువల్గా ఇంకొక ఇది ఏర్పాటు చేయొచ్చు, కానీ నాకు అవకాశం లేదు. ఎందుకనంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏం లేవమ్మా. ఎవరైనా ఇలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చి 4 మాటలు చెప్పుకోవడం లేదు. నాకు తెలిసిన నాకున్నటువంటి చాలా చిన్న పరిధిలో నేను నా వీడియోస్ నేను చేస్తూ ఉన్నా. అసలు సమస్యల పరిష్కారానికి మనం చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చమ్మా. చాలా ఇప్పుడు మనం ఇట్లా లైవ్ ద్వారానే చేయొచ్చు, లేదు లైవ్ ద్వారా కాకుండా విడిగా కూడా కౌన్సిలింగ్స్ ఇచ్చి కుటుంబాలని నిలబెట్టచ్చమ్మా. వినడానికి సిద్ధంగా ఉన్నది ఈ తరం. నేను ప్రతి వీడియోలో చెప్తుంటా, ఈ తరం వినడానికి సిద్ధంగా ఉన్నది. మా తరం చెప్పడానికి సిద్ధమైతే చాలు. ఏమో సార్, ఈ టాపిక్ మీరు పదే పదే మాట్లాడుతున్నారంటే ఏదైనా రాసి పెట్టుందేమో అలాగా. మీరు ఎంతమందిని మార్చాల్సింది ఇంకా ముందు ముందు ఏదైనా కార్యం ఉందేమో. అమ్మా, మన ప్రయత్నం వల్ల ఒక్క కుటుంబం మారితే చాలదు. చాలు సార్. ఒక్క కుటుంబంలో మార్పు వచ్చినా కూడా అది ఒక్క కుటుంబం మారితే మనం చేసినటువంటి ప్రయత్నం ఫలించినట్టే. ఒక్క కుటుంబం మారి ఒక్క జంట వాళ్ళని వాళ్ళు దిద్దుకొని సంసారాన్ని బాగుపరుచుకుంటే అంతకంటే నువ్వు నేను చేసినటువంటి ఈ ప్రయత్నానికి సాఫల్యత అవసరం, ఇక వేరే ఏం అవసరం లేదు. అవును సార్. ఇది ఇంకా మీ మాటల ద్వారా ఇంకా ఎంతో మందిని మార్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు నా చేత ఎంత చేయిస్తే ఏం చేయిస్తే అది చేసుకుంటూ పోవడం వరకే నేను ఆశిస్తాను. దానికి ఫలితాన్ని నేను అంటే నాకు ఇన్ని లైకులు రావాలా, ఇంత సబ్స్క్రైబర్లు రావాలా అని కోరుకోను.
మీరు చెప్తూ ఉండాలి, మా తరం వింటూ ఉండాలి, వాళ్ళు మారుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. జై మా భారతి.